సొంత గడ్డపై సన్ రైజర్స్ బ్యాటర్లు విలయతాండం చేశారు. తమదే గొప్ప బౌలింగ్ లైనప్ అని విర్రవీగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను తునాతునకలు చేశారు. సిఎస్కే నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో 37 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ఐడెన్ మార్క్రమ్ 36 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 50 పరుగులు చేశాడు. ఇక ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 31 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ బ్యాటర్ల దూకుడుకు చెన్నై బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 166 పరుగుల ఛేదంలో సన్ రైజర్స్ తొలి 2 ఓవర్లలోనే 35 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ బాదుడుకు ముఖేష్ చౌదరి వేసిన 2వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో 4-6 బాదిన అభిషేక్ భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అక్కడి నుండి మార్క్రమ్ హెడ్ ఆ బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ 2వ వికెట్ కు 60 పరుగులు జోడించారు. అనంతరం దాటిగాడే ప్రయత్నంలో హెడ్ అవుట్ అయిన మార్క్రమ్ హాఫ్ సెంచరీ బాది చివర్లో అవుట్ అయ్యాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 10 పరుగులు, నితిన్ కుమార్ రెడ్డి 14 పరుగులతో మ్యాచ్ ని ఫినిష్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి 6 తో మ్యాచ్ విన్నింగ్ షాట్ గా మలిచాడు. అంతకుముందు సిఎస్కే బ్యాటర్లలో అజింక్య రహానె 35, శివన్ దుబే 45 పరుగులు చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2వ విజయాన్ని నమోదు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2వ ఓటమిని మూటగట్టుకుంది. అయితే సిఎస్కే ఎస్ఆర్హెచ్ చెరో 2 మ్యాచ్లు విజయం సాధించినప్పటికీ పాయింట్ల టేబుల్లో 3వ స్థానంలో సిఎస్కే, 5వ స్థానంలో ఎస్ఆర్హెచ్ నిలవాల్సి వచ్చింది. అందుకు కారణం నెట్ రన్ రేటులో సిఎస్కే కంటే వెనకబడడమే. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిచి కూడా 5వ స్థానంలో కొనసాగాల్సి వచ్చింది.